నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. అంటే శ్రీశైలం జలాశయానికి వరద నీరు గంట గంటకి పెరిగిపోతుండడంతో ఈ శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం సైతం అదే విధంగా గంట గంటకు పెరిగిపోతూనే ఉంది. అంటే శ్రీశైలం జలాశయానికి గత 15 రోజులుగా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ఈ శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి 1,93,803 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 852.20 అడుగులుగా ఉంది. ఈ శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో 87.2476 టీఎంసీలు నీరుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండడంతో ఈ జలాశయాల నుంచి సైతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శ్రీశైలంలోని కుడిగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతూ ఉంది. అంటే గురువారం సాయంత్రానికి ఈ శ్రీశైలం జలాశయానికి మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నట్టు డ్యామ్ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు డ్యామ్ అధికారులు కావచ్చు, ఇటు ఇంజనీర్లు కావచ్చు, ఈ శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటి నిల్వలను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.